నీకు అడ్డుగా ఉన్నవన్నీ పటాపంచలైపోతాయి. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న త్రోవలను సరళము చేసేదనని నా దేవుడి వాగ్దానం ఇలేదా నీకు? హల్లెలూయా. ఆయన మన యందు ఆనందిస్తే, చూడండి, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాట వాళ్ళు చెప్తున్నారు. అది పాలు తేనెలు ప్రవహించు దేశం అని దేవుడు చెప్పాడు, అదే మాట వీళ్ళు చెప్తున్నారు. తర్వాత చదువు, అయిపోలా చదువు. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుతురు. ఏది సమస్య అని మనం అనుకుంటున్నామే, ఏది సమస్య అని మనం అనుకుంటున్నామో అదే మనకు ఫుడ్ అయితే, అదే మనకు ఫుడ్ అయితే, అదే మనకు ఆహారం అయితే. మొత్తాన్ని మనకి బిర్యానీ చేసి పెడతాడు. పద, ఎలాంటి మాట అండి అది! అంత పొడుగు సమస్య, అంత ఎత్తు, వాళ్ళు అంత పొడుగోళ్ళని చూసి కూడా లెక్క చేశారండి వీళ్ళిద్దరు. చివరికి ఏది జరిగిందండి? అంత భయంకరమైన సమస్యలు ముందు పెట్టుకొని కూడా కొంతమంది ఏం మాట్లాడతారు తెలుసా? నా దేవుడు నా యందు నుండి నా తండ్రి నన్ను బట్టి సంతోషపెడతానయా, ఇవన్నీ లెక్క కూడా ఉండదనయా, మొత్తం పోతాయనయా. నా దేవుడు అన్నయా, నా పక్షాన నా దేవుడు ఉండి నా తండ్రిని సంతోషపెట్టగలిగితే, నా తండ్రి సీన్లోకి వచ్చాడంటే అబ్బో పరిస్థితులు ఇంక మనం ఊహించలేమన్నయా. ఇవన్నీ ఏమి ఉండవు అన్నయ్యా, మారిపోద్దే. కొంతమంది మాట్లాడుతుంటే నాకు ఛార్జింగ్ అవుతుంటుంది. విశ్వాసులు మాట్లాడుతుంటే అసలు నేను మాట్లాడితే మీకు ఛార్జింగ్ కావాలి. కొంతమంది విశ్వాసులు నా దగ్గరికి వచ్చి మాట్లాడితే నాకు ఫుల్ ఛార్జ్ అవుతుంటుంది. ఎంత హ్యాపీగా ఉంటుందో వాళ్ళు మాట్లాడుతుంటే. నేను చెప్పేది వాస్తవం. దేవుడు మన యందు ఆనందించాలి. మనల్ని బట్టి సంతోషపడేటట్టు మనం జాగ్రత్త పడితే. ఎంత బంగారం మాట మాట్లాడారో చూడండి. అది ఎంత బంగారం లాంటి మాట. ఎంత ముచ్చట పడ్డాడో వీళ్ళిద్దరి మాట విని. ఆ 10 మంది మాటిని ఆయన కోప్పడ్డాడు. ఈ ఇద్దరి మాట విని సంతోషపడి ఏమన్నాడు తెలుసా? ఈ మాట చెప్పినందున, ఈ మాట వారు పలికినందున, ఈ మాట వారు పలికినందున ఇదిగో వాళ్ళని అక్కడికి చేరుస్తా. జస్ట్ కొంచెం ఇటు చూడండి. దేవుడు మాట్లాడుతున్నాడు. 29:30 నుంచి చూద్దాం. మీ శవములు అరణ్యములోనే రాలును,